బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అన్ని ఈ రోజు మీతో ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అంటే కెటోకెమ్ సోప్ ని తలకి వాడేటప్పుడు అంటే డాండ్రఫ్ కి వాడేటప్పుడు ఏ విధంగా వాడుకోవాలక్క అని అడిగారు. సో దాని గురించి అయితే ఈ రోజు చెప్పబోతున్నాను. అండ్ అలాగే ఈ కెటోకెమ్ సోప్ మనకి ఎక్కడ దొరుకుతుంది, దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఈవెన్ ఇన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి కూడాను దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అనే దాని గురించి అయితే చెప్తాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది, అది కూడా హిట్ చేయాలండి. అది హిట్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో కెటోకెమ్ మెడికల్ యాంటీ ఫంగల్ సోప్ అని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. పైన చూసుకున్నట్లయితే కెటోకెనాజాల్ అండ్ అలాగే జింక్ పారాథియన్ సోప్ అని చెప్పేసి ఉంటుందండి. ఈ విధంగా అయితే ఉంటుంది సోపు. పేరుని నేను టైటిల్లోని ఇంకా అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. ఇది మనకి ఆన్లైన్ లోని ఇంకా అలాగే బయట కూడా ఈజీగా దొరికేస్తుంది, నార్మల్ గా మెడికల్ షాప్స్ లోని దొరికేస్తుంది. ఈ సోప్ ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి చాలా బాగా పనిచేస్తుంది. ఓన్లీ బాడీకి మాత్రమే కాదు, తలకి కూడాను. అంటే ఇక్కడ తలలోని చాలా మందికి ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే డాండ్రఫ్ ఏదైతే ఉంటుందో ఆ డాండ్రఫ్ ని సమూలంగా నాశనం చేస్తుంది. దానికి వాడుకోవాల్సిన విధానం కూడా ఉంటుంది. అండ్ అలాగే ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిందా లేదా అనేది ముందు తెలుసుకోవాలండి. నార్మల్ డాండ్రఫ్ కి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిన డాండ్రఫ్ కి చాలా తేడా ఉంటుంది. సో ఈ తేడాను కనిపెట్టి మనము ఇదైతే వాడాలి. తప్పనిసరిగా ఒకసారి ఫిజిషియన్ ని కన్సల్ట్ చేసి మనకి ఇది పడుతుందా లేదా అనేది కనుక్కొని దానికి సంబంధించింది వాడుతున్నామా లేదా అని తెలుసుకునే వాడండి. అయితే ఇది ఎలా వాడాలి అనేది తెలుసుకోవాలండి. చాలా మంది ఫిజిషియన్స్ ఇలాంటివి ఇచ్చేటప్పుడు ముందే చెప్పేస్తారు. అదేంటంటే ఈ సోప్స్ ని కొంతకాలం వరకే వాడాలి, ఇది కంటిన్యూ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే జుట్టు ఊడిపోయే సమస్య ఎదురవుతుంది. ఎందువల్ల అంటే ఇందులో ఉన్న కెమికల్స్ వల్ల. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పోయేందుకు కూడాను మనం ఇది వాడాలి. కాబట్టి అవి పోయినంత వరకు వాడుకొని ఆ తర్వాత మెల్లమెల్లగా ఆపాలి. అంతేగాని ఒకేసారి ఆపేయడానికి వీల్లేదు. ఒకేసారి ఆపేసినా కూడా ప్రాబ్లం అనేది ఫేస్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇది ఎలా వాడుకోవాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల బాగా చుండ్రు ఎక్కువగా వచ్చేసి పెడుసులు కట్టేసి పొలుసులుగా వచ్చేస్తున్నప్పుడు, ఇంకా అలాగే దువ్వుతునేటప్పుడు మీకు ఆ కోమ్ కి అంటుకొని బయటకు వస్తున్నప్పుడు ఇలాంటివి ఫేస్ చేస్తే కనుక అది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిన డాండ్రఫ్ అని మీరు ట్రీట్ చేయండి. దానికి ఈ సోప్ ని ఎలా వాడాలి అనేది తెలుసుకుందాం. మీరు నార్మల్ గా ఫస్ట్ అయితే వెట్ చేసేసుకొని హెయిర్ ని తడి చేసుకున్న తర్వాత శుభ్రంగా ఈ సోప్ అయితే చక్కగా ఆ కుదిళ్లలోకి వెళ్లేటట్టు మనము ఎక్కువగానే అప్లై చేయాలి. షాంపూని ఎలా అప్లై చేస్తాం అలా సోప్ అయితే అప్లై చేయాలి. ముందు రోజే మీరు షాంపూ చేసి ఉండాలి. జుట్టుకి షాంపూ చేసేసి ఆయిల్ కంటెంట్ ఏం లేకుండా శుభ్రంగానైతే డ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు మళ్ళీ తలస్నానం చేసేటప్పుడు వెట్ చేసుకొని ఆ తర్వాత అయితే దీన్ని అప్లై చేయాలి. మీకు ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ రేంజ్ లో ఉండేటప్పుడు ఏం చేయాలి అని అంటే రోజు తప్పించి రోజు అయితే దీన్ని వాడాలి. అలా వారం మాత్రమే వాడాలి. ఆ తర్వాత వారం ఏంటంటే 2 రోజులకు ఒకసారి పెట్టుకోవాలి. అలా ఒక వారం చేయాలి. ఆ తర్వాత వారం అంటే 3వ వారం ఏదైతే ఉందో 3 రోజులకు ఒకసారి పెట్టుకోవాలి. అంటే 2 సార్లే పెట్టుకోవాలి వారానికి. ఆ తర్వాత వారం ఒకసారి పెట్టుకుని ఆపేసేయండి. ఈ రకంగానైతే చెయ్యాలండి దీంతోని. అంతేగాని నెలల తరబడి వాడతామంటే పనిచేయదు. అలాగే డాండ్రఫ్ మీకు అప్పుడు తగ్గిపోతుంది ఫుల్ గాను. కంప్లీట్ గా తగ్గిపోయినాక మీరు ఏదైతే షాంపూస్ వాడుతున్నారో ఆ షాంపూస్ మీకు పడకపోవడం వల్ల వచ్చి ఉండొచ్చు ఒక్కొక్కసారి ఇలాంటి డాండ్రఫ్. లేదంటే ఏదైనా ఆయిల్ యూజ్ చేసినప్పుడు ఆయిల్ పడకపోయినప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయవలసి వస్తుంది. సో ఆయిల్ ని మానేసేయండి. ఆయిల్ గానీ ఆ షాంపూ గానీ వాడడం అయితే కంప్లీట్ గా ఆపేసేయండి. ఇంకా వేరే ఏదైనా లైట్ వి అయితే యూజ్ చేయాలి. ఇంకా షాంపూ మటుకు ఖచ్చితంగా వారానికి కనీసం 2 నుంచి 3 సార్లు అయితే చేయవలసి ఉంటుంది. ఇలా చేస్తేనే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అండ్ అలాగే మళ్ళీ ఎప్పుడైనా ఇన్ కేసు ఒక 6 మంత్స్ కానీ లేదంటే 7 మంత్స్ కానీ మళ్ళీ డాండ్రఫ్ వస్తుంది అనేటప్పుడే మీరైతే దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు ఎలా యూజ్ చేయాలి అని అంటే మరీ అంత ఓవర్ గా ఉండదు. కాబట్టి ఫస్ట్ వీక్ లోని ఒక 3 టైమ్స్, ఆ తర్వాత వీక్ లో 2 టైమ్స్, ఆ తర్వాత వీక్ లో 1 టైం చేసి ఆపేయాలి. ఈ విధంగానైతే దీన్ని యూజ్ చేసుకోవాలి. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 117 అయితే ఉంటుంది. బట్ అక్కడ హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఇంకేవో షిప్పింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా వేసి దాన్ని 130 రూపీసో లేదంటే 125 రూపీసో చేస్తాడు. నార్మల్ గా మెడికల్ షాప్ లో తీసుకున్నట్లయితే 120 రూపీస్ మాత్రమే. ఇంకా తగ్గించే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మెడికల్ షాప్ లో తీసుకోండి, చక్కగా తక్కువకి వస్తుంది. అలాగే మీ ఫిజిషియన్ ని కంపల్సరీ కన్సల్ట్ అయ్యి ఆ తర్వాతే వాడచ్చా వాడకూడదు అని తెలుసుకొని అయితే వాడండి. అండ్ కొంతమంది ఏంటంటే ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే డబ్బులు ఎక్కువ అయిపోతాయని అనుకోకండి. అసలు చర్మానికి సంబంధించిన డెర్మటాలజిస్టుల దగ్గరికి వెళ్తే మీకున్న ప్రాబ్లమ్ చాలా ఫాస్ట్ గా తగ్గుతుంది. అలాగే వాళ్ళు ఎక్కువ కూడా చార్జ్ చేయరు, అది తెలుసుకోండి. సో ఈ రోజు వీడియోలోని మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వెళ్ళిపోతాం మన లవ్ స్టోరీలోకి. ఈ రోజు లవ్ కమ్ క్రైమ్ స్టోరీ అయితే తెలుసుకుందాము. ఇది ఎప్పుడో చాలా నాళ్ళ క్రితం స్టోరీ అనమాట. స్టోరీ కదా, అసలు యాక్చువల్ గా రియల్ ఇన్సిడెంట్స్ ని నేను మీతోని షేర్ చేస్తున్నాను. అయితే ఎదురింటి అబ్బాయి, అటుపంలో ఉన్న ఒక అమ్మాయి. అయితే ఈ లవ్ స్టోరీ ఒక కాలనీలోనైతే స్టార్ట్ అయిందనమాట. ఎదురిల్లు మధ్యలోని ఒక రోడ్డు ఉంటుంది అనమాట, చిన్న రోడ్డు ఉంటుంది. అంటే ఇప్పుడు తార్ రోడ్డు కాకుండా మామూలుగా సిమెంట్ రోడ్లు ఉంటాయి కదా, అలాగనమాట. అంటే ఎదురెదిరిల్లు పక్కపక్క ఇల్లు అలా ఉంటాయి కదా, అలాంటివి. సో అక్కడ ఒక అబ్బాయి హిందూ, అమ్మాయి వచ్చేసి ముస్లిం.
సో అక్కడే చాలా డిఫరెన్స్. అమ్మాయి ఏంటంటే ముస్లిమ్స్ కదా, వాళ్ళు ఏంటంటే చాలా రిస్ట్రిక్షన్స్, కాకపోతే ఇంట్లోని కదా వాళ్ళ ఇంట్లోనే ఆడపిల్లలు ఎక్కువ, లాస్ట్ లోని తమ్ముడు అనమాట. ఆడపిల్లలు ఎక్కువ అంటే ఇక్కడ 6 అయితే ఆడపిల్లలు అండి. ఆ అబ్బాయికి వచ్చేటప్పటికి 2 అక్క చెల్లెళ్ళు, అబ్బాయి అనమాట. అబ్బాయి మధ్యలోని, ముందు ఒక అక్క తర్వాత ఒక చెల్లి. సో ఈ విధంగానైతే వాళ్ళ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది అని అంటే, ప్రతిరోజు నీళ్లు మోసేదనమాట. ఆ లైన్లోనే నీళ్లు ఎక్కడో ఒక దగ్గర వస్తూ ఉంటాయి కొళలోని. సో అవి పట్టుకొని వెళ్తుండేటప్పుడు ఈ అబ్బాయి డాబా మీద నుంచి చూడడం, ఇంకా అలాగా స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ ఆ అబ్బాయి స్టార్ట్ చేసేది ఇదంతా కూడాను, అమ్మాయికి ఏం తెలియదు. సో ఇలాగా స్టార్ట్ అయిన తర్వాత కొన్ని రోజులకి ఏంటంటే అది కావాలని అమ్మాయి వెళ్ళిన దగ్గరికి వెళ్ళడం, ఇంకా అలా మొత్తానికి ఎలాగోకలాగా అమ్మాయిని అయితే ట్రాప్ చేశాడు. అబ్బాయిదే తప్పండి, అమ్మాయిది కాదు, ముందే చెప్పేస్తున్నాను. ఏంటంటే ఇక్కడ మన క్యాస్ట్ వేరొక క్యాస్ట్ అని కాదు, ఎవరిదే తప్పో, ఎవరు తప్పు చేశారో వాళ్ళనైతే మనం పాయింట్అవుట్ చేయాలి. అయితే తప్పు చేశాడు, మొత్తానికి అమ్మాయిని లవ్ చేశాడు. లవ్ చేసిన తర్వాత ఇంట్లో చెప్పాలి కదా, చెప్పకుండా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పాడనమాట. నేను ఒక ముస్లిం అమ్మాయిని లవ్ చేశాను అని చెప్పేసి చెప్పిన తర్వాత అక్కడితో ఆగకుండా అమ్మాయిని మెల్లిగా ట్రాప్ అయితే చేశాడు. ట్రాప్ చేసిన తర్వాత తను అయితే ఇష్టం వచ్చినట్టుగా వాడుకున్నాడు అనమాట. ఆ తర్వాత ఏంటంటే మీ ఇంట్లో చెప్పు అని అంటే, ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను, మా ఇంట్లో ఒప్పుకోరు, ఇలాంటి మాటలన్నీ కూడా వచ్చాయన్నమాట. వస్తే అమ్మాయికి చాలా భయం వేసింది. వాళ్ళ తాలూకు వాళ్ళతో మాట్లాడి ఏంటంటే అది ఎక్స్ట్రీమ్ అయిపోయింది అనమాట. ఎలా అంటే అబ్బాయి ఇంకా ఈ అమ్మాయిని పట్టించుకోకపోవడం, అసలు మాట్లాడకపోవడం, చూడకపోవడం, ఇలాంటివన్నీ కూడా చేసేసరికి అమ్మాయికి అర్థమైపోయింది వీడు తేడా చేశాడు అని చెప్పేసి. వెంటనే వాళ్ళకైతే చెప్పింది. వాళ్ళ ఫాదర్ అనమాట, వాళ్ళ తాలూకు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇంటి మీదకి గొడవకి అయితే వచ్చారు. చాలా పెద్ద తతంగం అయితే అయ్యింది. బట్ అక్కడ మ్యారేజ్ అయితే చేయలేదండి, మ్యారేజ్ చేయలేదు. తన్ని వేరే ఊరికైతే తీసుకువెళ్ళిపోయారు అమ్మాయిని. వీడైతే చక్కగా తిరుగుతున్నాడు అనమాట. అయితే ఇలా ఉంటగా సడన్ గా అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యిందండి. సో ఈ యాక్సిడెంట్ ఎలా అయింది ఏంటో అనేది మనకు తెలియదు. యాక్సిడెంట్ అయ్యిందనమాట, ఒక కాల్ అయితే ఇరిగిపోయింది. సో ఇలా ఉంటాయి, చేసిన వెధవ పనికి అనుభవించాల్సి ఉంటుందన్నమాట, ఎక్కడైనా ఎప్పుడైనా కూడా. సో అందుకనే మగపిల్లలు కూడా కేర్ఫుల్గా ఉండాలి. మీరు ఒక స్టెప్ వేస్తున్నారు అని అంటే వెనకాతల మీ ఫ్యామిలీ, అలాగే అవతల వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా మనం మంచిగా వెళ్తే అదొక రకంగా ఉంటుంది, కానీ చెడు దోవలోకి వెళ్ళేటప్పుడు మీకే ఇబ్బంది కలుగుతుంది. అమ్మాయిలకి ఇబ్బంది కలిగింది పక్కన పెట్టేయండి, ఆ ఉసురు ఎప్పటికైనా మీకు తగులుతుంది. అలాగే అబ్బాయిలు చేసి మాకేం కాదులే అనుకునే వాళ్ళకి కూడా ఇలా జరుగుతుంది. సో అందుకనే జాగ్రత్తగా ఉండాలి, ఆడపిల్లలు మగపిల్లలు కూడా. సో ఈ రోజు వీడియోలోని ఈ రియల్ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.